హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ఇంట్లో స్పెషల్ అయితే మన వీడియో దోసకాయ చట్నీ ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోద్దు. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సింది ఎవరైనా. సూపర్గా ఉంటుంది. ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే నేనైతే 1/2 kg దోసకాయ తీసేసుకొని వీటిని నీట్గా చిక్కు తీసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కు తీసుకోండి. చిక్కు తీసుకొని దానికి మీరు ఎంత తింటారో స్పైసీనెస్ పచ్చిమిర్చిని కూడా కడిగేసుకొని నీట్గా పెట్టుకోండి. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కు తీసుకొని పచ్చిమిర్చిని కూడా తీసేసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్నగా, బాగా చిన్నగా అవసరం లేదు. కర్రీ కాదు కదా, మనకు చట్నీ కాబట్టి బాగా చిన్నగా అవసరం లేదు. దోసకాయ ముక్కలను కట్ చేసుకోండి. చూసారా, అలాగా ఉంటే సరిపోతుంది. 1/2 kg దోసకాయలను తీసుకున్న మొత్తాన్ని అలాగే ముక్కలుగా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంటుంది. దోసకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో పోషకాలు కూడా బాగుంటుంది దోసకాయలో. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ట్రై చేయాలి. పిల్లలకైనా పెద్దలకైనా కర్రీ చేయొచ్చు, చట్నీ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంటుంది. అలాగే దోసకాయలన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే తీసుకున్న పచ్చిమిర్చిని కూడా స్పైస్కి తగ్గ పచ్చిమిర్చికి తీసుకోండి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పులుపుకు మనకు కొంచెం అవసరం ఉంటుంది చింతపండు, అంతగానం అవసరం ఏముండదు. ఆల్రెడీ మనకు దోసకాయలు పుల్లగానే ఉంటాయి. కొందరైతే గింజలు తీసేస్తారు దోసకాయలు. ఆ గింజలు తీసే అవసరం లేదు ఫ్రెండ్స్. బాగుంటుంది చట్నీ. గింజలతోటే ట్రై చేయండి. దాంట్లోనే అవి తీస్తే ఏముంటుంది, అందులో ఉన్న విటమిన్స్ అంతా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? గింజలతోటే నేను చట్నీ చేస్తాను. అలాగే చింతపండు చూసారా, కొంచెం 2 రెమ్మల చింతపండు కూడా నానబెట్టేసుకోండి ముందుగానే. అవన్నిటిని రెడీ చేసుకున్న తర్వాతకి కడాయి పెట్టేసుకొని ముందుగా అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. వాటర్ పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఆయిల్ వేసుకుందాం. 2 నిమిషాల వరకు. అవి అన్నీ కనపడుతున్నాయి. పచ్చిమిర్చి స్పైసీ లేవు, అందుకే కొన్ని ఎక్కువ వేసా. స్పైసీ ఉన్న పచ్చిమిర్చి అయితే కొన్ని తక్కువ వేసుకోండి. దోసకాయ ఎట్లానే పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయి మనకు. అవంతా వాటర్ అంతా పోయిన తర్వాతకి ఇప్పుడు 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మాడకుండా గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక 2-3 స్పూన్ల ఫస్ట్ జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు నేనైతే నువ్వుల్ని యాడ్ చేస్తున్నా. మీ ఇష్టం, అది ఆప్షనల్. నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్. నువ్వులు కూడా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చితో పాటు. వీటిని కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా కొంచెం మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా కొంచెం గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని స్లిమ్లో ఒక 2 నిమిషాల వరకు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొందరు అలాగా డైరెక్ట్ కూడా చేయొచ్చు, కానీ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలా కలరు వచ్చేంత తర్వాతకు ఫ్రై చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ తర్వాతకి ముక్కలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా 1/2 స్పూను ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఒక 1/2 స్పూనే వేసాను నేను ఉప్పు.
వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. తర్వాతకి మనం చల్లారిన తర్వాతకి ఫస్ట్గా పచ్చిమిర్చిని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని 2 వెల్లుల్లిని వేసుకొని ఒక అర స్పూను ఇందాక వేసాం కదా మనం దోసకాయ ముక్కలలో, ఇప్పుడు చూసి వేసుకోండి. ఒక అర స్పూను ఉప్పు వేసేసుకొని బరకగా, మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టేసుకోండి. రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి అలాగే దోసకాయ ముక్కలు ఉంటాయి కదా వీటిని కూడా వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా కొంచెం ఆ చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకొని మిక్సీలో తిప్పేసుకున్న తర్వాతకి మన పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని శనగపప్పు మినపగుండ్లను కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మినపగుండ్లను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. శనగపప్పును, మినపప్పును అలాగే 2 వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై అయిన తర్వాతకి గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని పోపు మాడకుండా ఫ్రై చేసుకుందాం. ఈలోపు ముందుగానే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా పోపులోకి వేసేసుకుందాం. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని పోపుని, కరివేపాకును కూడా ఒక అర స్పూను జీలకర్ర, కరివేపాకును అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి. ఒక అర స్పూను పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచుకొని మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ చట్నీని పోపులోకి వేసుకోవడమే. అంతే, కమ్మనైన పుల్లని దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆహాలనిసింది, అంత బాగుంది ఫ్రెండ్స్. నిజంగానే గోంగూర చట్నీ ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, సూపర్గా ఉంది దోసకాయ చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది, ఈ కర్రీ నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి. ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది. మీకు ఎలా ఉందో ఈ కర్రీ ప్రాసెస్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కమ్మనైన పుల్లని దోసకాయ చట్నీ మనకు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే సర్వింగ్ బౌల్లోకి నేను చట్నీని తీసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.